కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో ఇబ్బందులను అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించి ఈ వారం వాటిని అధిగమిస్తూ ఉంటారు. ముఖ్యంగా బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఎంతవరకు ఏమి మాట్లాడితే సరిపోతుందో అంతే మీ యొక్క పరిధిని విధించుకొని అంతవరకే మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాలు చర్చకు తెస్తే పక్కదారి పట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా రూపకల్పన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలు, ఆలయాలు, ఆశ్రమాలు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో చాలా గొప్పగా లేనప్పటికీ కొంతమేరకు తృప్తికరమైనటువంటి ఫలితాలే మీకు వ్యాపార రంగంలో లాభాల రూపంలో కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో కొన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు ఈ వారం కొంత చికాకులు ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. రచయితలకు, పరిశోధన రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఊహించనటువంటి అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా ఈ పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి సమాచారాలు కూడా లభించటం, వాటిని చక్కగా ఆధారం చేసుకుంటూ గొప్ప గొప్ప విశేషమైనటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్నేహితులను వివిధ రూపాల్లో దగ్గర వ్యక్తులను కలుసుకొని వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా కొన్ని అంశాల్లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని రకాల అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటుంటాయి. ఇటువంటి సమయాల్లో ఈ వారం మీరు ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం అనేది చాలా అవసరము. వీలైతే కనుక ప్రతిరోజు కాస్త సింధూరమును నుదుట ధరించి మీ కార్యక్రమాలను ప్రారంభించుకునే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేసుకోవటం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.